హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. మనం లాస్ట్ క్లాస్ లో 13 తో 19 తో ఎలా డిజిబిలిటీ అయిందో లేదో చూసాం. సో ఈ రోజు మన క్లాస్ లో ఏంటంటే 17 డిజిబిలిటీ రూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇచ్చిన నంబర్ ఏంటంటే 612 17 తో డిజిబుల్ అవుతుందో లేదో అనేది మనం చెక్ చేయాలి. సో 612 అన్నప్పుడు మనం లాస్ట్ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 5 అనేది చేయాలన్నమాట. సో 2 5 అండ్ దెన్ మనకి 10 అయింది. ఇప్పుడు 61 ఏదైతే నంబర్ ఉందో 61 లోంచి మనం 10 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వచ్చింది మనకి? 51 వచ్చింది. సో 51 ఈస్ డెఫినెట్లీ డివిజిబుల్ బై 17. 17 3 51. అలాగే ఇప్పుడు 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు 17 తో ఎలా డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 3 8 4. సో నేనేం చెప్పాను, లాస్ట్ యూనిట్ డిజిట్ ని ఇంటూ 5 చేయాలన్నాను. ఇంటూ 5 చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 5 10. సో 384 minus 10 is equal to 374. సో ఇప్పటికీ కొంతమందికి ఇది 17 తో డిజిబుల్ అవుతుందో లేదో అనేది చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే ఆపరేషన్ ని రిపీట్ చేయాలన్నమాట. సో లాస్ట్ డిజిట్ ఏముంది? 4 ఉంది. 4 5 20 అనేది మళ్ళీ మల్టిప్లై చేయండి. 20 చేసి ఏమన్నా మనం సబ్ట్రాక్ట్ చేయాలి అన్నాం. సో 17 వచ్చింది. 17 is definitely divisible by 17. సో నెక్స్ట్ మనకి 1904 ఉంది. ఇది 17 టేబుల్ తో డిజిబుల్ అవుతుందో లేదో కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.